హరీష్ రావు నిన్న రైతు రుణమాఫీ మీద కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన రైతు రుణమాఫీని చేయలేదు అన్నట్టుగా నిన్న హరీష్ రావు పదే మాట్లాడుతున్నాడు. చాలా సందర్భాల్లో ప్రెస్ మీట్ ఈ మధ్య కాలంలో దాదాపు ఈ ఆగస్టు కంటే ముందు 3 నెలలు, ఆగస్టు నుంచి 2 నెలలు పదే హరీష్ రావు సీఎం కాంగ్రెస్ గవర్నమెంట్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు చెప్పిన విధంగా రైతు రుణమాఫీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో పాటు అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు, కన్సల్ట్ రెవెన్యూ కూడా సబ్జెక్ట్ కాబట్టి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారితో పాటు యావత్ క్యాబినెట్ మినిస్టర్లందరూ రైతు రుణమాఫీ దాదాపు 40 లక్షల చిల్లర రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీకి సంబంధించి ఇచ్చిన హామీల ప్రక్రియలో క్యాబినెట్ పెట్టి 31,000 కోట్లు 2 లక్షల అన్న మాట ప్రకారం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన వెంటనే రుణమాఫీ చేయాలనేది అయితే చెప్పడం జరిగిందో అది క్యాబినెట్లో తీర్మానం చేయడం జరిగింది. ఆగస్టు 15వ తారీఖు లోపల 18,000 కోట్ల రూపాయలు మాఫీ చేయడం జరిగింది. 12,000 రూపాయలు ఇంకా మాఫీ జరగాలి. ఈ 12,000 కొన్ని 12,000 కోట్ల సాంకేతిక లోపాల వల్ల ఆలస్యం అయ్యింది. ఇది పదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం గారు, ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్లు అందరూ కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, జరుగుతూనే ఉంది. 18,000 కోట్లు ఆగస్టు 15వ తారీఖు వరకు మాఫ్ అయిపోయింది. ఇది నిజమే కదా, ఇది నిజం. మరి 18,000 కోట్లు మాపైన అయిపోతే కూడా మీడియాలో పదే హరీష్ రావు ఈ అసత్య ప్రచారము ఎందుకు చేస్తున్నాడు? ఇది రైతులు, తెలంగాణ ప్రజలు గమనించాలి. మాట ప్రకారము సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి యొక్క డైరెక్షన్లో కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, క్యాబినెట్ మినిస్టర్లు ఇంత కష్టపడి మీరు కేసీఆర్ గారు 10 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా చేసిన బడ్జెట్ని సవరించుకుంటూ మీరు ఈ తెలంగాణ ఆర్థిక శాఖను దివాలా తీయించి ఆర్థిక శాఖను 6-7 లక్షల కోట్ల అప్పులతో నింపి అలాంటి శాఖ నుంచి డబ్బులు సమకూర్చుకొని 31,000 కోట్లను దాదాపు ఈ అక్టోబర్ నెలకు కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిన తర్వాత 10 నెలలు మేమొచ్చి రేపు డిసెంబర్కి 1 సంవత్సరం. నేను హరీష్ రావుకి ఏమడుగుతున్నా అంటే మీడియా ద్వారా, మా గాంధీ భవన్ ద్వారా మీడియా ద్వారా ఏమడుగుతున్నా అంటే మీరు 9.5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి మీ మామ ముఖ్యమంత్రి ఉన్నాడు, నువ్వు ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నావు, ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నావు. ఫైనాన్స్ మినిస్టర్గా నువ్వు కూడా పనిచేసినావు తెలంగాణ రాష్ట్రానికి. 2014లో 1,00,000 రూపాయలు ఒక కిస్తీలో మాఫీ చేస్తా అన్నారు. 4 సంవత్సరాలకు 4 కిస్తీలు. మళ్ళీ 2018లో మళ్ళీ 1,00,000 రూపాయలు ఒక కిస్తీలో మాఫీ చేస్తున్నారు. మళ్ళీ 4 సంవత్సరాలు 4 కిస్తీలు. అయినా అంటే మీ 9 నెలల కాలంలో
2 లక్షల రుణమాఫీ, లక్ష రుణమాఫీకి 8 కిస్తీలు 9.5 సంవత్సరాలు. మరి ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతు రుణమాఫీ మొదటి సంవత్సరంలోనే మనము 10 నెలలలోపు, మీన్స్ 7 నెలలకే, 7 నెలలకే కదా, 7-8 నెలలకే, 6-7 నెలలకే మీకు రుణమాఫీ దాదాపు 18,000 కోట్లు మాఫీ చేసినాం. 12,000 కోట్లకు సిద్ధంగా ఉన్నది గవర్నమెంట్. మీ తప్పిదాలు, మీ ప్రభుత్వంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రభుత్వం తప్పిదాల వల్ల ఈ సాంకేతిక లోపాలతోటి కన్ఫ్యూజ్ అయ్యి కొంత బ్యాంకుల ద్వారా ఇబ్బంది కలుగుతున్నది. ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుంది? బ్యాంకుల దగ్గర వస్తుంది. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, రాష్ట్రంలో ఉన్న సంబంధిత మన ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా ఏ లోపాల ద్వారా అయితే ఇంకా బ్యాలెన్స్ రైతులకు డబ్బులు అందలేవో అవన్నీ కూడా అక్కడ ఏ లోపాలతో అందలేవో ఆ డీటెయిల్స్ అని తొందరగా సమర్పించండి అని శాఖలకు ఆదేశాలు ఇచ్చారు. ఆ ప్రక్రియ నడుస్తుంది. ఇప్పుడు తప్పులన్నీ మీరు చేసిర్రు, బీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ గారు చేసిర్రు. నువ్వు ఆర్థిక శాఖ మినిస్టర్, నువ్వు తప్పు చేసి, నువ్వు ఆర్థిక శాఖ ఉన్నప్పుడు ఈ శాఖలో ఏం చేసినావు నీకు తెలుసు కదా. మా ప్రాబ్లం ఏంటంటే, మేము 18,000 కోట్లు, మా ప్రాబ్లం ఇదే. 18,000 కోట్లు మేము మాఫీ చేసి మేము ఎక్కువ పబ్లిసిటీ ఇచ్చుకోలేకపోయినాము. మీరు ఏం చేయకపోయినా మీరు పబ్లిసిటీ ఇచ్చుకున్నారు. మాకు అక్కడే ప్రాబ్లం వచ్చింది. మేము పబ్లిసిటీ దగ్గర ఫెయిల్ అయినాము, మీరు పబ్లిసిటీ దగ్గర పాస్ అయ్యారు. కాంగ్రెస్కి ఒక అలవాటు ఏంటంటే, చేసింది చెప్పుకోము, మీరు చేయకపోయినా చేసినట్టుగా చెప్పుకుంటారు బీఆర్ఎస్. నేను హరీష్ రావుకి ఒక మాట ఏం చెప్తున్నంటే, మీ 10 ఏళ్ల పాలన కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండ్ వాళ్ళ క్యాబినెట్, మా క్యాబినెట్ మినిస్టర్లు, ఈ 10 నెలల పాలనపై మీరు చర్చకు సిద్ధమా? రుణమాఫీ మీద అక్కడ కేసీఆర్ ఉండాలి, ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు ఉంటారు, మా క్యాబినెట్ మినిస్టర్లు ఉంటారు. అక్కడ కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి అటు కేసీఆర్ ఉండాలి, మాజీ ఫైనాన్స్ మినిస్టరు హరీష్ రావు ఉంటాడు, కొడుకు కేటీఆర్ ఉంటాడు, అండ్ ఫ్యామిలీ ఉంటుంది, అండ్ మీ మాజీ మినిస్టర్లు ఒక దగ్గర కూర్చోండి. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు ఫైనాన్స్ మినిస్టర్తో పాటు మినిస్టర్స్ అందరూ కూడా ఇక్కడ కూర్చుందాం. మీ రైతు రుణమాఫీ లక్ష, దాని మీద రైతుల అభిప్రాయం ఏమంటో విత్ రైతులు డిబేట్ చేద్దాం, ఫార్మర్స్ కూడా చేద్దాం డిబేట్. దాని మీద ఎలాంటి అభిప్రాయం ఉన్నది? మేము 2,18,000 కోట్లు ఇంకా 12,000 కోట్ల మీద ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉంటారు, అక్కడ కేసీఆర్ ఉండాలి. ఇక కేసీఆర్ లేకుండా ఎల్లిగాడో మల్లిగాడో వస్తే లాభం లేదు. మాజీ ముఖ్యమంత్రి, ప్రజెంట్ ముఖ్యమంత్రి, అటు కేసీఆర్ ఇటు రేవంత్ రెడ్డి. దీనికి హరీష్ రావు సిద్ధమా? ఆ ధైర్యం ఉందా? ఆ శక్తి ఉందా? మీ మామను ఒప్పిస్తావా? నేను సీఎం రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి పట్టుకొస్తా, నీ కేసీఆర్ మీ మామను నువ్వు దోరుకొస్తావా? ఇది నువ్వు ఛాలెంజ్ అంటున్నావు, నేను ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వు ఛాలెంజ్ చేస్తున్నావు, నేను కూడా ఛాలెంజ్ చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఈ దమ్ము నీకుందా? ఈ ధైర్యం నీకుందా? ఆ కెపాసిటీ, కేసీఆర్ ఒప్పించే కెపాసిటీ నీకుందా?
సీఎం రేవంత్ రెడ్డి ఒప్పించే కెపాసిటీ నాకుంది. అక్కడిక్కడ ఎందుకు? నీ సొంత బలం ఉన్న సిద్దిపేటలో పెట్టు. నీకు కావాలి వేరే కాన్స్టిట్యూన్సీలో నీకు ఏమైనా ఇబ్బంది ఉంటే నీ కాన్స్టిట్యూన్సీలో పెట్టుకో. దానికి కూడా మీ దగ్గర రైతులు ఉన్నారు, అక్కడ కూడా రావడానికి సిద్ధమే. లేదు రైతు రుణమాఫీ మీద మా పార్టీ సిద్ధంగా ఉన్నది, నేను రెడీ ఉన్నా అని ఒకవేళ హరీష్ రావు, లేదు మా కేసీఆర్ రాడు మీ సీఎం వద్దు ఇంకెవరైనా పంపానేమనుకో, మా అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు వస్తారు, మా పొన్నం ప్రభాకర్ వస్తాడు, లేదా మా మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు సిద్ధంగా ఉంటాడు, లేదా మా వెంకయ్యరెడ్డి నాన్న రెడీ ఉంటాడు. ఓకే, ఇది సబ్జెక్ట్. ఇక మీరు నేను అడుగుతున్నా, మీరు ఇచ్చిన మాట మోసం, తెలంగాణ ప్రజలకు మోసం చేసిన పథకాలు. బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ గారు ఇచ్చిన 2014-18లో మీరు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీ మాట మీరు మోసం చేసిన ముచ్చట్లు. 10 ఏళ్లలో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని చెప్పారు, ఎందుకు ఇవ్వలేదు? డబల్ బెడ్రూమ్ ఎందుకు ఇవ్వలేదు? ఇది మోసం చేసినట్టే కదా. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని హామీ ఇచ్చారు, మీరు దళితుల 3 ఎకరాల భూమి ఇవ్వక మోసం చేసిర్రు కదా. దీనికి జవాబు చెప్తారా? చెప్పండి. నిరుద్యోగ భృతి ఇస్తామని, నిరుద్యోగులకు 3,000 రూపాయలు ఇస్తామని ఇవ్వకుండా మీరు నిరుద్యోగుల మోసం చేసిర్రు కదా. దీనికి చర్చకు సిద్ధమా? గిరిజనులకు గిరిజన మైనార్టీలకు బంజారాలకు 12% మీరు రిజర్వేషన్ కల్పిస్తానన్నారు, 9 నెలల్లో మీరు చెయ్యలేదు కదా, ఇది మోసమే కదా. అట్లాగే ముస్లింలకు 12% రిజర్వేషన్ ఇస్తానన్నారు, ఇది చెయ్యలేరు కదా, ఇది మోసమే కదా మీరు చేసింది ముస్లింలకు. పదేళ్ళ అధికారం ఉండి రైతులను, మహిళలను, యూత్లను, నిరుద్యోగుల మోసం చేసిన చరిత్ర, మోసం చేసి మాట ఇచ్చి మోసం చేసిన చరిత్ర మీదే కదా. దీనికి మీరు సిద్ధమేనా చర్చకు? మీరు 15 నెలల చేయలేని రుణమాఫీని మేము 8 నెలల్లో 10 నెలల లోపు రుణమాఫీ చేసినాము, ఇది నిజమే కదా. 9.5 సంవత్సరాలు ఎక్కడ రైతు రుణమాఫీ పూర్తిగా చేయలేరు. 10 ఏళ్ల లోపు అంటే ఈ అక్టోబర్కి 10 లోపు మేము పూర్తిగా రుణమాఫీ చేసినాము. అచ్చా, ఇదంతా అయిపోయింది. ఇక లాస్ట్ ఏంది? నువ్వు రాహుల్ గాంధీ గారి దగ్గర పోయి ఢిల్లీకి పోయి, ఢిల్లీలో నువ్వు రాహుల్ గాంధీ ఇంటి ముందు నువ్వు ధర్నా చేస్తా అని నిన్న మీడియా ప్రకటన నువ్వు చేసినావు. నేను హరీష్ రావుకు ఒకటే మాట చెప్తున్నా, దొంగ మాటలు తెలంగాణ ప్రజలకు దొంగ మాటలు చెప్పింది మీ మామ కేసీఆర్, దొంగ వాగ్దానాలు చేసింది మీ మామ కేసీఆర్. నేను ఇప్పుడు చదివిన ఇన్ని వాగ్దానాలు చెప్పి అధికారం ఎక్కి ఒక్క అమలు కూడా చేయలేని చరిత్ర మీది, మీ కుటుంబాంది. ఇన్ని తప్పులు చేసిన కేసీఆర్ కుటుంబం, ఇన్ని వాగ్దానాలు ప్రజలకు హామీ ఇచ్చి మోసం చేసిన కేసీఆర్ కుటుంబం, మీరు రాహుల్ గాంధీ ఇంటి దగ్గర వెళ్ళి దీక్ష చేసే అర్హత హరీష్ రావు మీ కుటుంబానికి లేదు. ఏ ముఖం పెట్టుకొని రాహుల్ గాంధీ ఇంటి ముందు పోయి దీక్ష చేస్తావు? నువ్వు ఆడ దీక్ష చేస్తే మేము చూసుకుంటా కూర్చోము. ఈడ మేము 18,000 కోట్ల రుణమాఫీ చేస్తే
చేసినాక కూడా నువ్వు దీక్ష చేస్తా అంటున్నావే. 10 వాగ్దానాలు ఒక్కటి అమలు చేయలేని నీ ఇంటి మరి నిన్నేమనాలి, మీ మామనేమనాలి? అందుకే కాంగ్రెస్ పార్టీ మీకు కూడా ఏం చెప్తుందంటే, మోసాలు చేసి తెలంగాణ ప్రజలకు మోసాలు చేసి తెలంగాణ రైతులకు, తెలంగాణ యువకులకు, తెలంగాణ మహిళలకు, తెలంగాణ ప్రజలకు మోసం చేసిన హరీష్ రావు, మీ మామ కేసీఆర్, మీ కుటుంబం మోసాల కుటుంబం, తెలంగాణ ప్రజల దగా చేసిన కేసీఆర్ రాజకీయ కుటుంబం, మీ ఇప్పుడు చదివిన లిస్టు ఉంది కదా, మీరు ప్రజలకు చేసిన మోసాల లిస్టుని చదివినా కదా, ఈ లిస్టును మీరు తెలంగాణ ప్రజల మోసం చేసినందుకు కేసీఆర్ హైదరాబాద్లో ఏ ఇంటికాడ ఉంటే ఆ ఇంటికాడ, లేకపోతే ఆయన ఫామ్ హౌస్లు ఉంటే ఫామ్ హౌస్లా ఆడ నేను దీక్ష చేస్తా పోయి. నువ్వు ఒక నిజాన్ని అబద్ధం చేసి రాహుల్ గాంధీ గారి ఇంటి దగ్గర దీక్ష చేస్తా అంటున్నావు. కానీ నిజమైన మోసం చేసిన మీ మామ ఇంటి ముందు నేను దీక్ష చేస్తా. నువ్వు ఏ రోజు ఢిల్లీ పోతావో ఆ రోజు నేను మీ మామ ఇంటికాడ పోయి కూర్చుంటా. తెలంగాణ ప్రజలు గమనించాలి, తెలంగాణ రైతులు, తెలంగాణ ప్రజలు, తెలంగాణ మహిళలు, తెలంగాణ యువకులు గమనించండి. నువ్వే రోజు ఆయన ఢిల్లీ పోతావో ఆ రోజు ఇక మీ మామ ఆడుంటాడో మేము కూడా లేకపోతే ఆడ పోయి కూర్చుంటాం పోయి కేసీఆర్ ఇంట్లో. ఇప్పుడు నేను పర్సనల్గా విమర్శ చేస్తలేదు. మరి రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో ఎక్కడ ఉంటారో క్లారిటీ ఉంది, కానీ ఇప్పుడు కేసీఆర్ గారు ఎక్కడ ఉంటారో మాకు క్లారిటీ లేదు. మేము లెక్కాల్సి వస్తుంది కేసీఆర్ గారిని. నేను రాజకీయ విమర్శలు చేస్తున్నా, పర్సనల్ విమర్శలు కావు ఇవి. రాజకీయ ప్రశ్నలు అడుగుతున్నా, పర్సనల్ కాదు ఇది. వయసురీత్యా నేను కేసీఆర్ని గౌరవిస్తా, ఒక ముఖ్యమంత్రిగా, ఒక ప్రతిపక్ష నాయకుడుగా గౌరవిస్తా. కానీ ప్రజా సమస్యలను వాగ్దానాలు చేసి మోసం చేసిన, రాజకీయంగా మోసం చేసిన కేసీఆర్ కుటుంబాన్ని నేను కూడా కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా తెలంగాణ ప్రజల దిక్కేసి మేము నిలదీస్తా. ఓకే, నా ప్రెస్ మీట్ కంప్లీట్ అయింది. రైట్. ఇది మళ్ళీ చెప్పు రాకేష్. హరీష్ రావు ఒక మాట ఏం చెప్పిండంటే, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మునగాడని ప్రజలు గెలిపించారు. ఓకే, నువ్వే ఒప్పుకుంటున్నావు కదా, రేవంత్ రెడ్డి మునగాడని ప్రజలు గెలిపించారని నువ్వే సర్టిఫై చేసేసినావు. రెండవది ఏంది అన్నది, మోసగాళ్ళు కేసీఆర్ కుటుంబం అయితే మీకు మించిన మోసగాళ్ళు ఎవరున్నారు ఇంకా తెలంగాణలో? ఎవ్వరు పనికిరారు కాంపిటీషన్కి మీకు. హరీష్ రావు, మీరు చేసిన మోసాలు అంతా ఇంత కాదు. మీ మోసాల ముందు ఏ రాజకీయ అందుకే అంటున్నా హరీష్ రావు, మీరు రాజకీయ కుటుంబం, మీరు మోసగాళ్ళు మీరు. మీ మోసాల ముందు మేము ఏం పని చేయలేం. మాదెందుకు ఏం పని చేయదు కూడా. మీరు మోసగాళ్ళు మోసం చేసుట్లా రాజకీయంగా నమ్మించి మోసం చేసుట్లా మీరు నంబర్ 1. కాంపిటీషన్ పెడితే నంబర్ 1 మీరే వస్తారు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో, అలా నో డౌట్. ఇది చాలా విచిత్రమైన ప్రశ్న ఇదైతే.
కేసీఆర్ది రైతు గుండె అంటే అసలు దీనికి మేము పదాలు లెంకాల్సి వస్తుంది. ఇప్పుడు ఇక డిక్షనరీ లెంకినా కూడా దొరకదు ఈ డైలాగ్కి. ఈ హరీష్ రావు కొట్టిన డైలాగు మరి ఆయనకు హరీష్ రావుకి ఆ స్కిట్ ఇచ్చిన మహానుభావుడు ఎవరో కానీ ఎంత అన్యాయం అండి. కేసీఆర్ది రైతు గుండె అని మొదటిసారి 9 ఏళ్ల తర్వాత కేసీఆర్ది రైతు గుండె అని హరీష్ రావు ఖ్యాతికి వచ్చిందా? 9.5 years తర్వాత కేసీఆర్ది రైతు గుండెనా? 9 సంవత్సరాలు ఒక్కరోజైనా రైతు గుండె, రైతులకు రుణమాఫీ లక్ష ఒకే కిస్తీలో మాఫీ చేసి రైతు గుండె అంటే ఒక అర్థం ఉండే. కానీ ఇంత మోసం చేసిన రైతులకు కేసీఆర్ రైతు గుండె, రైతుది గుండె అదేది కేసీఆర్ గుండె రైతు అన్నారంటే దీనికి ఎంత పెద్ద ఎక్స్పర్ట్ కావాలండి? ఒక అబద్ధాన్ని నిజంగా చేయడానికి. ఇది మాతోటైతే కాదు అన్నాడు, మాతోటి పాసిబుల్ లేదు. ఇది ఇంత అబద్ధమైన డైలాగుని మేము నిజంగా చెప్పే ఒక నైపుణ్యము కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర లేదు. ఇది తెలంగాణ రైతులే డిసైడ్ చేయాలి. ఇది ఎస్ రైతు గుండె కేసీఆర్ అయితే మల్లన్న సాగరు సందర్భంలో రైతులను నడ్డి విరిగేలా, రైతులను ఈపులు బలగొట్టిన రోజు పోలీసులతోటి ఆ రోజు ఆ రైతు గుండె కేసీఆర్ది ఫ్రిడ్జ్లో పెట్టిరా? హరీష్ రావును అడుగుతున్నా నేను, మీ మామ గుండె ఫ్రిడ్జ్లో పెట్టిరా? అంటే గుండెలు చేంజ్ చేసేది అంటే ఇప్పుడు కేసీఆర్ హార్ట్ ఎప్పుడంటే చేంజ్ చేసుకోవచ్చా? ఈపులు పట్టడానికి ఒక హార్టు, పోలీసు వాళ్ళని ప్రయోగం చేసి రైతులను దెబ్బలు కొట్టించే ఒక హార్టు, ప్రతిపక్షంలో ఉంటే హార్టుని కేసీఆర్ హార్టుని ఫార్మర్ హార్ట్గా డిసైడ్ చేసి చెప్పే ఒక హార్టు. విచిత్రమైన గుండెలున్నాయి మీకైతే, విచిత్రమైన గుండె, అదేమంటారు గుండెలు ఉన్నాయి మీ. గుండెలు అంటే గుండె ఉన్నాయి. విచిత్రంగా ఉంది మీ భాష, మీ డైలాగ్స్. ఖమ్మంలో రైతులకు సంఖ్యలు వేసిన రోజు గుండె ఎక్కడ ఉంది? అది ఫ్రిడ్జ్లో పెట్టిరు అప్పుడు. అది ఏం మాట్లాడుతావు హరీష్ రావు? రైట్. కేటీఆర్ ఏమన్నాడు అంటే రైతులు తిరగబడితే ఏ ప్రభుత్వాలైనా పడిపోతాయి అని అన్నాడు. కరెక్ట్. అందుకే వాళ్ళ ప్రభుత్వం పడిపోయింది, మా ప్రభుత్వం వచ్చింది. మా ప్రభుత్వంలో రైతులని కాపాడుకుంటాము. ఏదన్నా ఎక్కడన్నా తేడాలు వస్తే సవరించుకొని మా ప్రభుత్వము, మా ముఖ్యమంత్రి, మా క్యాబినెట్ మినిస్టర్లు సవరించుకుంటూ రైతుల ఆవేదన వింటాము, వాళ్ళ ఘోష వింటాము. ఎక్కడైనా చిన్న మిస్టేక్లు అయినా సవరించుకునే గుణము, ఆ ఆలోచన కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. నేను ఆ సబ్జెక్టులకు మళ్ళీ తర్వాత ఇంకోసారి మాట్లాడుతుంది. సీఎం మాట్లాడినట్టు ఓకే. ఏమన్నాడు కేటీఆర్? ముందు కాంగ్రెస్ నాయకులను రాష్ట్రంలో తిరగనియరా? నాకు తెలిసిన కాడికి ఆ కెపాసిటీ కేటీఆర్కి లేదు, హరీష్కి లేదు. ఎందుకు లేదు చెప్పాలా? ఎగ్జాంపుల్ చెప్పాలా? తెలంగాణ ఉద్యమం నడుస్తున్న టైంలో అప్పుడు కేటీఆర్ ఉన్నాడు, హరీష్ రావు ఉన్నాడు, కేసీఆర్ ఉన్నాడు. సంగారెడ్డికి వస్తున్నాడు అని అంటే నేను వార్నింగ్ ఇచ్చిన, 2 సార్లు ఇచ్చిన. సంగారెడ్డికి కేసీఆర్ వస్తే నేను అటాక్ చేస్తాను, నేను గేరావు చేస్తాను, నేను నిర్బంధిస్తాను అన్నా. ఆ రోజు హరీష్ రావు కేసీఆర్ క్యాన్సిల్ చేసుకున్నాడు. నువ్వు ఖాళీ ఒక జగ్గారెడ్డి అల్టిమేట్గా నువ్వు ఆ రోజు రాలేవు. ఈడ మా దగ్గర తోపులు ఉన్నారు అంతా కాంగ్రెస్లా. ఈ తోపులను ఏడ తట్టుకుంటావు నువ్వు కేటీఆర్? మాత ఒక్కొక్క తోపు, ఒక్కొక్క ఫైర్ ఫిరంగిలీడా.
ఎవడు తట్టుకుంటా చెప్పు? మా కోమరెడ్డి ఉన్నాడు, తట్టుకుంటావా? రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు, తట్టుకుంటావా? ఉత్తమ్ కుమార్ రెడ్డి సాఫ్ట్ కావచ్చు, కానీ అది సాఫ్ట్లా తోపి, అది కూడా తట్టుకుంటావా? కొన్ని హార్డ్ తోపులు ఉన్నాయి, కొన్ని సాఫ్ట్ తోపులు ఉన్నాయి మా దగ్గర. మన పోలీసు వాళ్ళు యూజ్ చేస్తారు, రబ్బర్ బుల్లెట్, ఒరిజినల్ బుల్లెట్ రెండు ఉంటాయి. మా దాంట్లో అట్లా ఉన్నారు, అదేమి ఇబ్బంది లేదు. పున్న ప్రభాకర్ ఉన్నాడు, శ్రీధర్ బాబు ఉన్నాడు, లేలే అట్లా ఏమి ఇవన్నీ మామూలుగా తీయడానికి వీల్లేదు. ఏం లేకుండా 10 ఏళ్ళు మేము ఎట్లా ఎదిరించినాం చెప్పండి? తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు పెట్టిన హింసకు, బీఆర్ఎస్ గవర్నమెంట్ పెట్టిన హింసకు, పోలీసులతో అరాచకానికి ఎదుర్కొని ఎట్లా తట్టుకున్నాం చెప్పండి? మా జిల్లాలో దామోదర్ రాజనరసింహ, గీతారెడ్డి, ఇప్పుడైతే మాది నువ్వు ఏ జిల్లాలో తీసుకున్నా, బట్టి విక్రమార్క ఖమ్మము, ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నాడు, అక్కడ రేణుకా చౌదరి గారు నల్గొండవు, ఒక్కొక్క వెపన్నాడా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పెద్దలు జానారెడ్డి గారు, కోమరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, ఇటు జూపల్లి కృష్ణారావు, మహబూబ్ నగర్, అటు సీతక్క, ఇటు కొండ సురేఖ. ఇప్పుడు మనం ఏదో మీడియా ముందు మాట్లాడినంత ఈజీ కాదు, ప్రాక్టికల్ వేరు. కరీంనగర్లో జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ, ఆటుపోటు తట్టుకొని నిలబడ్డాం కదా. హైదరాబాద్లో లేదా అంజన్ కుమార్ యాదవ్ తట్టుకోలేక నిలబడతలేమా హైదరాబాద్లో? మాకు గెలిపించకపోయినా మేమైతే ఫైట్ చేస్తున్నాం కదా. కాబట్టి కేటీఆర్ తిరగనివ్వము అనేదానికి అంత ఈజీ కాదు బాబు. నువ్వు ప్రశ్న అడిగేదారు ఏ ఛానల్? V6 ఛానల్. బెటర్ మళ్ళీసారి ఇటువంటి ప్రయోగాలు కేటీఆర్ చేయకుండా ఉండేటట్టు మీరు సలహా ఇవ్వండి. ఆయన ఆరోగ్యానికి కేటీఆర్కే మంచిది. అది టీవీలో మస్తున్నారు అనుకోవచ్చు, ప్రాక్టికల్ వేరు, ప్రాక్టికల్ వేరు కదా. బ్రేకింగ్లు, డైలాగ్ వార్లకు, మాట మాటకి పనికొస్తాయి, టీవీలలో పనికొస్తాయి. ఇది ఒరిజినల్గా పనికిరావు. చెప్పిన జూపాలి గారు మాట్లాడాడు, కానీ ఏం చేస్తాడు ఇట్లా జూపాలి కృష్ణ దగ్గర ఏం ఆయన బీఆర్ఎస్లో ఉండి గవర్నమెంట్ నుంచి బయటకు వచ్చి వారు చేసిండు కదా. మరి మజాకా? మహేష్ గారు కుమార్ మా బాస్ కదా, ఆయన డైరెక్షన్లోని అని చేస్తాం మేము. మరి మహేష్ కుమార్ గౌడ్ మా పిసిసి మా బాస్, ఆయన చెప్పిందే ఇవన్నీ ఉరుకుతాయి. ఇవన్నీ అంటే అంటే నేను నిజం మాట్లాడుతున్నా. ఏదో మనము మీడియా ముందు మాట్లాడడం వేరు, కానీ ప్రాక్టికల్గా వచ్చినప్పుడు అది ఈజీ కాదు. కాంగ్రెస్ వర్కర్లని, కాంగ్రెస్ వర్కరు, కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్, NICY, మహిళా సంఘం, మైనార్టీ సెల్, రైతు విభాగం సెల్, అనుబంధ సంఘాలనే మీరు తట్టుకోలేరు. NICY యూత్ కాంగ్రెస్, ఎవరు మన శివచరణ్ రెడ్డి యూత్ కాంగ్రెస్, వెరీ స్ట్రాంగ్ టీమ్ తెలంగాణలో. NICY వెరీ స్ట్రాంగ్ టీమ్. అంటే నేనేమంటున్నంటే కాంగ్రెస్ పార్టీ కేటీఆర్ మాట్లాడినంత ఈజీగా ప్రాక్టికల్గా ఫీల్డ్లో ఎదుర్కోవడం ఈజీ కాదు.
కాబట్టి ఇక ఫైనల్గా చెప్పేది ఏంటంటే, నువ్వు ఢిల్లీ పోయిన రోజు నేను మీ మామ ఇంటికాడ వచ్చి కూర్చుంటా. నువ్వు అది ట్రైన్ ఎక్కుతావా, నువ్వు ట్రైన్ ఎక్కువ ఫ్లైట్ ఎక్కగానే నేను స్టార్ట్ చేస్తాడు. ఇదైతే అల్టిమేటం, ఇది ఫిక్స్గా. నువ్వేమో డ్రామాలు చేస్తున్నావు, మేమేమో రియాలిటీకి పోతున్నాము. అది ఒరిజినల్. నీవు ఢిల్లీ పోయి రాహుల్ గాంధీ దగ్గర కూర్చునే ప్రయత్నం చేయడము డ్రామా. నేను కేసీఆర్ దగ్గర ఇంటికాడ పోయి కూర్చునేది నిజం. ఈ అబద్ధం బీఆర్ఎస్, ఈ నిజం కాంగ్రెస్ మధ్యలో ఏ రోజు ఆయన ఫ్లైట్ ఎక్కుతాడో ఆ రోజు ఈ యుద్ధం స్టార్ట్. క్లియర్ కట్గా. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ మీటింగ్, నెక్స్ట్ ప్రెస్ మీట్లో శ్రీనివాస్ అయిపోయింది.